వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించింది ఒక్క సంజయ్ రాయ్ పేరే బయటకు వస్తూ ఉంది. మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు బయటికి రావట్లేదు? అసలు ఇతన్నే ఎందుకు పర్టికులర్గా ప్రతి ఒక్కరూ చూపిస్తున్నారు? అండ్ ఒక్కొక్క సివిక్ వాలంటీర్కి ఈ మెడికల్ కాలేజ్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఏ విధంగా ఉంది, అండ్ దీని వెనక ఎవరెవరు ఉన్నారు, అండ్ అతనికి సంబంధించినటువంటి బిహేవియర్ అసలు ఏంటి, ఏం జరిగింది, అతన్ని మాత్రం ఎందుకు పట్టుకున్నారు, అతన్ని మాత్రం ఎందుకు సస్పెక్ట్ చేసి మరి విచారణ తీసుకుంటున్నారు అనేది ఈరోజు మనతో పాటు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సో అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, ఎంటైర్ కలకత్తా ఇన్సిడెంట్లో మనం చూస్తే అండి ఒక్క సంజయ్ రాయ్ని మాత్రమే ప్రతి ఒక్కరూ చూపిస్తున్నారు. అంటే ఎందుకు అతనే ప్రధాన నిందితుడి కింద చూపిస్తున్నారు? అంటే డైరెక్ట్గా సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఇక్కడ ఈ ఆర్జేకర్ హాస్పిటల్లో అవుట్ పోస్ట్లో పనిచేస్తున్నట్టు ఒక సివిక్ వర్కర్. పోలీసులకు దొరికినటువంటి ఎవిడెన్స్ ప్రకారం సీసీ ఫుటేజ్లో మార్నింగ్ అరౌండ్ అంటే ఈ మర్డర్ కూడా ఆగస్ట్ 8వ తారీఖు జరిగిన మర్డర్ ఏదైతే ఉందో మార్నింగ్ 3 to 5 o'clock మధ్యలో జరిగిందని ఫోరెన్సిక్ వాళ్ళ రిపోర్ట్ వచ్చింది. అదే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. సీసీ ఫుటేజ్ చేసినప్పుడు మార్నింగ్ 3 to 4 ఇన్ బిట్వీన్ మధ్య సమయంలో ఈయన సీసీ ఫుటేజ్లో పైకి వెళ్తూ కనిపించాడు. అయితే ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి మీద ఇమీడియట్గా పోలీసులు ఆయన్ని కస్టడీలో తీసుకోవడం, ఇంట్రాగేషన్ చేయడం అంత జరిగింది. ఈ సంజయ్ రాయ్ యొక్క నేర ప్రవృత్తి గల ఒక వ్యక్తి అని 2019లో ఇతను సివిక్ వర్కర్గా పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాడు. సో సివిక్ వర్కర్స్ అంది మనం లాస్ట్ టైం కూడా చెప్పాము. మనం ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంటుందో ప్రభుత్వ ఉద్యోగాలకు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్టెడ్గా పనిచేసే ఒక వ్యవస్థ. వీళ్ళకి మంత్లీ ఒక 12,000 రూపాయల శాలరీ ఇస్తూ ఒక గౌరవ భృతిస్తూ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు మెయింటైన్ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మోర్ దెన్ 140,000 మంది ఉన్నారు ఈ సివిక్ వర్కర్స్ తెలంగాణ వెస్ట్ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఈ సంజయ్ రాయ్ విషయానికి వస్తే ఇతను ఒక 33 years ఓల్డ్ వ్యక్తి. ఇతను అప్పటికే నేర చరిత్ర కలిగిన వ్యక్తిగా ఎలా కనిపిస్తాడంటే ఇతనికి 4 మ్యారేజ్లు అయ్యాయనేసి, 3 వైఫ్లు ఆల్రెడీ ఇతను రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఇతనికి ఉన్నటువంటి లైంగిక వాంఛల్ని తట్టుకోలేక వాళ్ళందరూ ఇతను రిజెక్ట్ చేశారు. చివరి వ్యక్తి ఏం చేసింది, ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది. 4వ వ్యక్తి. అవునా? 4 వ్యక్తులు ఈయనకి వైఫ్లుగా వెళ్ళారు. ఇతను ఇప్పుడు వాళ్ళ మదర్తో ఉంటున్నాడు. సుమారుగా ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్ నుంచి ముందుకెళ్తే గాంధీనగర్ ప్రాంతంలో ఇతను ఉండే ఆవాసంగా చెప్తారు ఉండేది. ఇతని యొక్క బైక్ మీద కూడా వెస్ట్ బెంగాల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు యూజ్ చేసే ఒక లోగో కూడా ఉంటుంది. అంటే సివిక్ వర్కర్ మాత్రం లోగో వాడకూడదు. చాలామంది అనఫీషియల్గా పోలీసు లోగోస్ని వాడతారు. ఇది ఒక హెచ్చరికగా ముందు చెప్తున్నానండి. ఎవరైతే ఉంటారో ఈ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు మీకు నిర్దేశించిన డ్యూటీలు మాత్రమే మీరు చేయాలి తప్ప వేరే వర్క్స్ చేయొద్దు. ఇక విషయానికి వస్తే మనం ఈ సంజయ్ రాయ్ ఏం చేస్తున్నాడు, ఈయన ఎక్కువగా ఆయన యొక్క మొబైల్ ఇమీడియట్గా ఆయన కస్టడీలో తీసుకుని ఇంట్రాగేట్ చేసినప్పుడు మీకు తెలిసిన విషయం, ఆయనకి ఇమీడియట్గా బ్లూటూత్ అవైలబిలిటీ అవ్వడం, ఆ బ్లూటూత్ అవైలబిలిటీ త్రూగా ఆయన ఇంట్రాగేట్ చేసినప్పుడు అతను మొబైల్ చూస్తే సర్ప్రైజ్ థింగ్ అండి, కొన్ని వేల పోర్నోగ్రఫీ వీడియోలు ఉన్నాయి ఆయన మొబైల్లో. ఇంట్రాగేట్ చేసినప్పుడు ఆయన ఇమీడియట్గా మెడికల్ ఎగ్జామినేషన్ పంపించారు. మెడికల్ ఎగ్జామినేషన్ పంపించినప్పుడు సరిగ్గా ఈ సంఘటన ఏదైతే 3 to 5 o'clock మధ్యలో జరిగిందో ఈవినింగ్ అరౌండ్ ఇతను యాక్చువల్గా ఆగస్ట్ 5th ఆయన కరక్పూర్ వెళ్ళడం, 5th అక్కడ కరక్పూర్లో తన వర్క్ చూసుకొని ఆగస్ట్ 8th డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఆగస్ట్ 8th డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత 8వ తారీఖు నుంచి సాయంత్రం 5:30-6 గంటల ప్రాంతంలో ఆ సోనాగచ్చి సమ్వేర్ ఆ ప్రాంతాల్లో ఎక్కడ ఈయన మరలా సెక్సువల్ ఒక ఇంటర్ కోర్సులో పార్టిసిపేట్ చేశాడని, ఎగైన్ మరలా 7:30-8 o'clock మరలా చక్కగా లెక్కలు సేవించి డ్యూటీలో జాయిన్ అయ్యాడు. రాత్రి 9:30-10 ప్రాంతంలో అదే హాస్పిటల్లో పనిచేస్తుంటే వేరే వర్కులు కొంత హెల్పింగ్ చేస్తూ మిడ్-నైట్ 11-11:30 టైంలో చక్కగా చిన్న మందు తాగి హ్యాపీగా డ్యూటీలో జాయిన్ అయిపోయాడు సంజయ్ రాయ్ ఈ వ్యక్తి. అంటే చూడండి, డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తులు ఎంత అనైతిక ప్రవర్తనతో కలిగి ఉన్నారండి. మార్నింగ్ 3 to 4 o'clock ఈ విషయం జరిగింది. అక్కడ రక్త నమూనాలు కానీ గోళ్ళల్లో ఉన్నటువంటి చర్మము అవన్నీ కూడా ఆనవాళ్ళు, DNA టెస్టులు, ఫోరెన్సిక్ టెస్టులు, వేలిముద్రలు అన్నింటిలో కూడా ఈ ఆనవాళ్ళు దొరికాడు. ఇక్కడ నేను ఈ సంజయ్ రాయ్ విషయం చెప్పాలండి అంటే ఇతను ఒక బలిపశు అయ్యాడండి. ఇతను చేయలేదని చెప్పడం కాదు, ఇక్కడ మనకి ఎవిడెన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి మనం మాట్లాడుకోవాలంటే కోర్టు ప్రకారం ఎవిడెన్సెస్ ఇతను నేరం చేశాడు. కానీ ఎలాంటి నేరం చేశాడు, ఆల్రెడీ అప్పటికే ఒక డెడ్ బాడీ, విక్టిమ్ డెడ్ బాడీ, అంటే ప్రాణం ఉందో ప్రాణం పోయిందో. ఇక్కడ మనకు అందే ఇన్ఫర్మేషన్ ప్రకారం నాగరాజ్ గారు, 4 ఆల్రెడీ కొంతమంది డాక్టర్లు వెళ్ళి ఆమె మీద సామూహికంగా అత్యాచారం చేసిన తర్వాత ఆమె పెనుగులాడిన తర్వాత అంటే ఎక్కడైనా ఉంటారు ఆ అమ్మాయిని జస్ట్ ప్రెస్ చేసి చంపింది ఈయన కాదని, అంటే మెడ మీద నరాలు ఇవన్నీ కూడా ముఖ్యంగా మనం చెప్పాం కలర్ బోను అండ్ పెల్విక్ గ్రాండ్ విషయాలను కూడా, అంటే ఒక ఇద్దరు పట్టుకుంటే మిగిలిన 2 ఆమెని అత్యాచారం చేశారు. ఆ 4 వెళ్ళిపోయారు. ఆ CCTV ఫుటేజ్లో మనకు కనిపిస్తున్న దృశ్యాన్ని మనం లైవ్లో మాట్లాడుకుంటే తర్వాత అరౌండ్ మార్నింగ్ 3:30-4 o'clock టైంలో ఇతను పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళేటప్పుడు అప్పటికి ఆ అమ్మాయి కొంత స్పృహలో ఉంది. ఆ సమయంలో ఇతను తన అమ్మాయి మీద అత్యాచారం చేసినప్పుడు అప్పుడు ఆ అమ్మాయి అంటే ఆల్రెడీ దేహం ఛిద్రమైపోయినటువంటి దేహం, ఆల్రెడీ కొంత ఏదో పెనుగులాడుతుంది, ప్రాణంతో పెనుగులాడుతున్న వ్యక్తి మీద ఇతను ఎంత పాశవికంగా ఎంత భయానికంగా అంటే శవం అని చెప్పడం కరెక్ట్ కాదు, కొంత ఎంతో ఉంది స్పృహ, ఏదో కొట్టుమిట్టాడుతుంది ఆ అమ్మాయితోటి అతను సెక్స్లో పాల్గొన్నాడు.
బా! అంటే అసలు ఏమైపోతున్నాయండి అసలు మానవత్వ హృదయాలు. కనీసం హెల్ప్ చేయాలనో మరొకటి లేకుండా దీని వెనకాల హిస్టరీ అనేది సీబీఐ వాళ్ళ ఇంటరాగేషన్ తర్వాత వెళ్తే గానీ, జరిగిన సంఘటనని మనం స్టడీ చేస్తుంటే కనిపిస్తుంది అదే. ఆ సమయంలో ఆమెతో సెక్స్ చేసాడు అతను. సెక్స్ చేసి ముందు ఆల్రెడీ కాలర్ బోన్ విరిగిపోయిందండి అమ్మాయికి. పెల్విక్ గ్లాండ్ అంటారు. అంటే నడుముకి మనకి నడుము అంటాం. నడుము పైన ఉన్నటువంటి ఆ ఇంటర్నల్ ఏదైతే వెజిన్ అని కలిపే పార్ట్‌ని పెల్విక్ గ్లాండ్ అంటారు. ముందు ఈ సందీప్ ఘోష్ ప్రిన్సిపల్ చెప్పిందంటే ఆమెకేం ఆ గాయాలు జరగలేదని చెప్పాడు. కానీ పోలీస్ రిపోర్ట్‌లో ఆ పెల్విక్ గ్లాండ్, కాలర్ బోన్ 2 కూడా బ్రేక్ అయిపోయాయి. అటువంటి అచేతన స్థితిలో ఉన్నటువంటి ఒక స్త్రీ మీద అసలు ఎంత క్రూరమృగమై ఉండాలండి అటువంటి వ్యక్తి మీద. అటువంటి వ్యక్తి మీద వెళ్ళి సెక్స్ కామవాంఛలు తీర్చుకోవడం. అసలు మనం మాట్లాడుకోవడం కూడా అసలు అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి అండి. అంటే ఎటువంటి నేచర్ ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తిది. కానీ ఈరోజు వాళ్ళ అమ్మాయి ఏం చెప్తుందండి, లేదు చాలా శుద్ధపూస, నా కొడుకు అటువంటి క్యారెక్టర్సే లేవు, ప్రపంచం అంతా దేశం అంతా కలిసి మా అబ్బాయి మీద ఇది సహజం అనుకోండి. సంజయ్ రాయ్ వాళ్ళ అమ్మ సంజయ్ రాయ్ వాళ్ళ అమ్మ చెప్తున్నటువంటి స్టేట్మెంట్ మాలతీ రాయ్ వాళ్ళ మదర్ పేరు, ఆవిడ చెప్తున్నటువంటి స్టేట్మెంట్. కానీ మొత్తం హిస్టరీని చూస్తుంటే అతను ఒక బాక్సర్, అతనట ట్రైనీ బాక్సర్ అటండి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరికైనా ముఖ్యంగా ఈ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ అయ్యేటప్పుడు ఫిజికల్ హ్యాండ్లింగ్ చేసుకోవడం కోసం చెప్పి బాక్సర్ని పెట్టుకుంటారట. ఆల్రెడీ బాక్సర్ ట్రైనింగ్ అయిన పర్సన్స్ని ఈ వాలంటీర్కి పెట్టుకుంటారట. ఈయనకి ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి డిపార్ట్మెంట్లో ఆయన సర్వే అవుతున్నాడు ఆయన. అంటే ఒక లెక్కర్ చేస్తూ ఒక గవర్నమెంట్ ఉద్యోగి ప్రభుత్వంలో మత్తు మంది తీసుకొని ఆయన డ్యూటీ చేయడమే తప్పు. ఇంకా ప్రతిదీ తప్ప ఆయన చేసినవన్నీ కూడా. ఏదైనా కూడా నిజంగా సంజయ్ రాయ్ అన్న వ్యక్తి మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తప్పు చేసిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. నిజంగా తప్పు చేస్తుంటే సభ్య సమాజం ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించదండి. న్యాయాలు, చట్టాలు ఆ వ్యక్తికి బాధితురాలకి న్యాయం జరగాలి. ఎలా సార్ మరి? అంటే ఆ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అనేటువంటి వ్యక్తి ఎలా సపోర్ట్ ఇచ్చుకుంటూ వచ్చారు ఇతనికి? సంజయ్ ఘోష్ మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అండి, రీసెంట్గా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ విక్టిమ్ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ముందు రోజు సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతంలో సంజయ్ రాయ్ యొక్క క్యాబిన్కి వెళ్ళి ఛాంబర్లో ఈ అమ్మాయి మాట్లాడింది, ఏదో పిలిపించి మాట్లాడాడు, ఏదో సంఘటన జరిగింది అక్కడ. సందీప్ ఘోష్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఈ అమ్మాయిని అరౌండ్ ఈవినింగ్ 3:30 to 5 o'clock మధ్యలో ఈవినింగ్ అండి ఈ అమ్మాయి డ్యూటీలో ఉంటుండగానే పిలిపించి ఆ అమ్మాయిని అక్కడ ఏదో డిస్కషన్ జరిగింది. ఇదే డిస్కషన్ మనం ఆడియో క్లిప్లో చేసాం, తన ఫ్రెండ్తో మాట్లాడుతుంటే ఆడియో క్లిప్. ఆ సమయంలో ఈ 4 ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఒప్పించారు 4 ఫ్రెండ్స్ కూడా. అంటే క్లాస్మేట్స్ అండి వీళ్ళందరూ కూడా, క్లాస్మేట్స్, పీజీ క్లాస్మేట్స్. మహా అయితే ఇంకొక 3 years ఉంటుంది పీజీ అన్నది. ఈ అమ్మాయి సెకండ్ ఇయర్, అంటే జస్ట్ ఇంకొక 1 year అయిపోతే అమ్మాయి ఎడ్యుకేషన్ అయిపోయి ఇక ఫుల్ టైం ప్రాక్టీస్ చేసుకోవాల్సిన ఎలిజిబిలిటీ వస్తుంది అమ్మాయికి. కానీ జస్ట్ 1 year అంటే మెడికల్ కోర్స్ ఉంది, 5.5 సంవత్సరాలు మెడికల్ కోర్స్ చదివింది. 2 years పాటు అంటే 7.5 years పాటు మెడికల్ చదువుకున్న ఒక స్టూడెంట్ ఆమె. మొత్తం మెడిసిన్ చదవాలంటే 8 సంవత్సరాలు అండి, ప్రాక్టీస్తో కలిపితే 10 సంవత్సరాలు స్పెండ్ చేస్తారు. అట్లాంటిది అవుట్ ఆఫ్ 10 yearsలో మోర్ దెన్ 7.5 years ఆమె కంప్లీట్ చేసుకున్న స్టడీస్లో. ఇంకొక 1 year ఉంటే తన మెడిసిన్ కంప్లీట్ అయిపోతుంది. అటువంటి ఇంకొక 1 year మెడికల్ ప్రాక్టీస్కి వచ్చేస్తుంది. కానీ ఊహించుకోవడానికి కూడా అతి దారుణమైన సంఘటన, 1 yearలో ఆమె ప్రాణాలను ఇంత దారుణంగా తీశారన్నది. ఇందులో ఎంతోమంది అండి, ప్రభుత్వ ఉద్యోగులు అయితేనేమి, ప్రిన్సిపల్ అయితేనేమి, చాలామంది కారణం ఉన్నాయి. కానీ ఏదేమైనప్పుడు కూడా మొత్తం వ్యవస్థను భ్రష్టు పట్టించారండి. ఒక న్యాయం జరగాల్సినటువంటి, ఒక వైద్య వృత్తిలోకి ప్రవేశించాల్సిన ఒక వైద్య విద్యార్థినికి మొత్తం తీరని ద్రోహం చేశారు. ఆ తల్లిదండ్రులకు మొత్తం ఇది ఒక తీరని లోటు. ఇది ఒక్కటే కాదు, యావత్ దేశం కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి. గొప్పగా చెప్పుకుంటున్నాం, సాఫ్ట్వేర్లు వచ్చేసాయి, మన అద్భుతమైన లక్షలు సంపాదిస్తున్నాం, అంత అభివృద్ధి సాధించింది. ఎందుకండి ఒక స్త్రీకి రక్షణ కల్పించినటువంటి ప్రదేశంలో, దేశంలో ఉన్నాం మనం. సో యావత్ జాగృతి జరగాలి. మెడికల్ స్టూడెంట్స్ ఇప్పటికైనా మేల్కొని మీరు రోడ్ల మీదకి వచ్చి సంఘీభావం ప్రకటించాల్సిన అవసరం ఉంది. మా ఇంట్లో జరగలేదులే, మాకు జరగలేదులే అన్న విషయం కాదు. ఇది నాగరాజు గారు. ప్రతి ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలని. అంటే ఒక కాలేజ్లోనే ఇలాంటిది ఒకటి జరిగింది అని అంటే రేపు స్కూల్స్లో స్టార్ట్ అవుతుంది, మన ఇంట్లోనే తెలియకుండా చాలా జరుగుతూ ఉంటాయి. అంటే అవును సార్, ఏది చిన్నగా చూడాల్సినటువంటి అవసరం లేదన్న, పెద్దగానే చూడాలి. అండ్ లీగల్ అవేర్నెస్ కూడా పెరగాలి. పెరగాలి. ప్రతి ఒక్కరూ మన ఇంట్లో సమస్యగా భావించాలి ఇది.